హాయ్ హలో వెల్కమ్ టు యశ్వంత్ బ్లాగ్. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో చాలా వరకు 12th కానీ ఇంటర్ కానీ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి. చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఆ బిజీలో ఉంటారు. బట్ నేను ఈ వీడియోలో ఏం షేర్ చేసుకోవాలనుకుంటా అంటే అసలు ఇంజనీరింగ్ చేయాలి అనుకున్న ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికి సో కొన్ని విషయాలు ఏంటంటే అన్నీ తెలుసు అనుకుంటారు, బట్ చాలా వరకు తెలియదు. సో నేను 2015లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. సో దానికి ముందు నాకు ఈ గైడెన్స్ అంటే లేదు. సో నేను ఎప్పుడు అనుకునేది సో ఎవరైనా ఇలా గైడ్ చేస్తే బాగుంటుంది అని. సో నాకే కాదు, నాతో పాటు చేరిన చాలా ఫ్రెండ్స్ కానీ క్లాస్మేట్స్ కానీ ఎవరికి కూడా కంప్లీట్ గైడెన్స్ అనేది ఉండేది కాదు. సో అప్పట్లో మనకి ఇలా యూట్యూబ్ కూడా అంతగా యాక్సెసిబుల్ కాదు. సో ఈ వీడియోలో నేను నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకొని అసలు మీకు ఇంజనీరింగ్ అంటే రియాలిటీలో ఎలా ఉంటుంది, ఎలా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్రాంచెస్ గురించి కానీ సో ఏ డిస్కషన్ అయినా కూడా సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, సో అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా జర్నీ షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది సో నేను ఎలా వెళ్ళాను అని చెప్పి. సో నేను జేఈ మెయిన్స్ రాశాను. నేను దాంట్లో క్వాలిఫై కాలేదు. నాకు ఒక 83 మార్క్స్ వచ్చాయి. సో బట్ క్వాలిఫికేషన్ ఇంకా ఒక 20 మార్క్స్ అబౌవ్ రావాలి. సో నాకు రాలేదు. సో అక్కడ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, బికాజ్ జేఈ మెయిన్స్లో కానీ మనకు వస్తే మనం ఈజీగా ఐఐటీస్ ఎన్ఐటీస్లో ర్యాంక్ వస్తుంది. సో వాటిలో అంటే చాలా బాగుంటుంది. సో మన ఇంజనీరింగ్ కంప్లీట్ 4 years చాలా బాగుంటుంది, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో ఇది ఒక అజంప్షన్. సో జేఈ మెయిన్స్ వచ్చేస్తే ఇంకా సెట్ అన్నట్టుగా. ఇంకా ఇవి కాకుండా మనకి ఇంకేం ఆప్షన్స్ ఉంటాయంటే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ బిట్స్ పిలాని అని, ఎస్ఆర్ఎం అని, బిట్ అని. సో వీటన్నిటికి ఏంటంటే ఇవి డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే అవన్నీ దేని కింద కూడా అఫిలియేట్గా ఉండవు. సో వాటికే ఓన్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో డీమ్డ్ యూనివర్సిటీలో చేరే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సో వాళ్ళ ఎగ్జామ్ రాయాలి. సో ఇప్పుడు సపోజ్ మీరు బిట్స్ బిలానీలో చేరాలనుకున్నారు, బిట్సాట్ అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో మీకు జేఈ మెయిన్స్ ఎంసెట్ ఇవి ఎలాగో సో అలానే బిట్సాట్ అని ఒక కండక్ట్ చేస్తుంది. మీరు ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీకు దాంట్లో సీట్ వస్తుంది. సో ఇది దేనికైనా కూడా మీరు డీమ్డ్ యూనివర్సిటీ అని ఎక్కడైనా కూడా వాళ్ళకంటూ ఒక ఓన్ ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేసి వాటికి వెళ్ళాలి. ఇది సెకండరీ ఆప్షన్గా అందరూ తీసుకుంటారు, ఎందుకంటే అవి కూడా ఆల్మోస్ట్ ఐఐటి రేంజ్ కాకపోయినా కొంచెం అలాంటి రేంజ్లోనే ఉంటాయి. సో అంటే మీకు ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ. బట్ వీటిలో ఫీజ్ సంగతికి వస్తే చాలా వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ ఈజీగా 2 to 3 lakhs కట్టాల్సి వస్తుంది యాన్యువల్లీ. సో విత్ ఇంక్లూడింగ్ హాస్టల్ ఇవన్నీ కూడా కలిపితే సో కొంచెం కాస్ట్లీ అనే చెప్పాలి. ఇంకా అది కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటంటే స్టేట్ ఆర్ లోకల్ కాలేజెస్. మనం వీటిని టైర్ 3 కాలేజెస్ అంటాం. సో అంటే మీరు చూసే ఇంజనీరింగ్ కాలేజెస్ మీ టౌన్లో కానీ మీ సిటీలో కానీ చాలా కాలేజెస్ ఉంటాయి. ఇలాంటి డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ ఐఐటీస్ ఎన్ఐటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఉండేవన్నిటిని మనం లోకల్ కాలేజెస్ టైప్ 3 కాలేజెస్ అంటాం. సో వీటిల్లోకి వెళ్ళడం చాలా ఈజీ. సో మీరు జస్ట్ ఒక స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టైప్ ఎంసెట్ లాంటిది కానీ మీరు అటెంప్ట్ చేస్తే మీరు జస్ట్ క్వాలిఫై అయితే మీకు ఏదో కాలేజ్ అయితే వచ్చేస్తుంది. సో అడ్మిషన్ అయితే వచ్చేస్తుంది. సో మన ఇంజనీరింగ్లో ఇదే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎలా అయినా కూడా మీ ఇంజనీరింగ్ కాలేజ్లోకి వెళ్ళొచ్చు. రీజన్ ఏంటంటే చాలా కాలేజెస్ ఉన్నాయి ఇండియాలో, అలానే చాలా స్టూడెంట్స్ ఉన్నారు. సో సప్లై కూడా ఉంది. డిమాండ్ ఎలా ఉందో సప్లై కూడా అలానే ఉంది. సో ఎక్కడ కూడా మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రాలేదని విన్న వాళ్ళని చూసుంటారు. ఈవెన్ మీరు ఎంసెట్ క్వాలిఫై అయిపోయినా కూడా మేనేజ్మెంట్ సీట్ అని ఆల్మోస్ట్ నార్మల్ ఫీజుకి ఒక డబుల్ ఉంటుంది. సో ఇలా ఎలాగోలా ఇంజనీరింగ్ చేరాలి అనుకున్న వాళ్ళు చేరిపోతారు. సో ఇదేం ప్రాబ్లం లేదు. ఒకప్పుడు చాలా డిఫరెంట్గా ఉండేది. సో ఎందుకంటే ఇంజనీరింగ్ ఆప్ట్ చేసుకునే వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, కాలేజెస్ కూడా చాలా తక్కువ ఉండేది. సో ఇంజనీరింగ్ సీట్ అనేది కొంచెం చాలా కష్టంగా ఉండేది. అందువల్ల ఇంజనీరింగ్కి బాగా డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ వెళ్తున్నారు కాబట్టి కాలేజెస్ కూడా అలానే ఉన్నాయి. సో సప్లై అనేది సరిపోయింది. సో నేను మళ్ళీ నా జర్నీలోకి వస్తే నేను 2015లో నాకు మెయిన్స్ రాలేదు. సో ఎంసెట్ అటెంప్ట్ చేశాను. సో అంటే రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా నేను ట్రై చేశాను. కొన్నిట్లో ర్యాంక్స్ వచ్చాయి సో బయట యూనివర్సిటీస్లో. బట్ స్టిల్ ఆ మనీ అఫోర్డ్ చేయలేక చాలా కాస్ట్లీ. అంటే ఒకసారి నేను థింక్ చేశాను అంటే మనకి అవసరమా అని. సో అప్పటి వరకు ఎలా అయినా కూడా నేను టైర్ 1 వెళ్ళాలి, ఐఐటీస్ ఎన్ఐటీస్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీస్ వెళ్ళాలి, అలా ఆ మైండ్ సెట్తో ఉండేది. బట్ ఎప్పుడైతే ఇది రాలేదు, ఆ కాలేజెస్ అన్నీ అంటే నేను చాలా కాలేజెస్ విజిట్ చేశాను. సో అంటే జాయిన్ అవ్వాలని. సో చాలా సిటీస్ వెళ్ళాను. సో బట్ నేను రియలైజ్ అయింది ఏంటంటే అంటే అప్పట్లో అది మంచి డెసిషనే. సో బయట కాలేజెస్కి వెళ్ళాలనుకోవడం ఇవన్నీ కూడా, ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది లోకల్ కాలేజెస్ కన్నా కూడా సిటీస్లో ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లో ఎక్కువ ఉండేది. బట్ అంత ఫీజు అవసరమా అని నేను క్వశ్చన్ చేసుకొని లాస్ట్కి నేను ఎంసెట్ రాసి దాని ద్వారా లోకల్ కాలేజ్లో చేరాను, టైప్ 3 కాలేజ్లో. సో ఇది సింపుల్గా నా జర్నీ. సో నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ చేరాను. సో నాకు కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం స్కూల్ నుంచి, ఏదో ర్యాండమ్గా జాయిన్ అవ్వలేదు. నాకు స్కూల్ నుంచి కూడా ఈ సాఫ్ట్వేర్స్ కానీ ఈ వెబ్సైట్స్ కానీ సో ఈ రోబోట్స్ ఇవన్నీ చూసి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. సో మనం కూడా ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఎలా అని. సో ఆ ఒక ఇంట్రెస్ట్తో నేను కంప్యూటర్ సైన్స్ చేరాను. అది నాకు బాగానే హెల్ప్ అయింది. సో నేను
కాలేజ్ చేరాక నేను తెలుసుకునేది ఏంటంటే, సో ఫస్ట్ 1 ఇయర్కి అలాగా అంటే నాతో పాటు చాలామంది ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా సిటీస్కి వెళ్ళిపోయారు. చెన్నై అని, హైదరాబాద్ అని, ఇంకా ఆల్ ఓవర్ ద కంట్రీ చాలా సిటీస్కి వెళ్ళి చేరారు. ల్యాక్సే పే చేశారు చాలా వరకు. బట్ నాకు చాలా తక్కువ ఫీజులోనే ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. బట్ నేను రియలైజ్ అయిన కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు కనుక ఇప్పుడే 12th ఆర్ ఇంటర్ కంప్లీట్ అయి ఉంటే మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. నెంబర్ 1 ఏంటంటే, మీరు ఏ కాలేజ్ చేరనేది అసలు ఇంపార్టెంటే కాదు. సో మీరు ప్లేస్మెంట్స్ కోసమో ఆర్ అకాడమిక్స్ కోసమో కానీ కాలేజ్ చూస్ చేసుకుంటే అది చాలా రాంగ్. ఎప్పుడు కూడా ప్లేస్మెంట్స్కి అకాడమిక్స్కి కాలేజ్ చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి నేను చెప్తున్నాను, ప్రతి కంపెనీకి కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే కంప్లీట్ అన్ని ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కానీ, రిమోట్ టెస్ట్లు, ఆన్లైన్ టెస్ట్లు ఇలా జరుగుతుంటాయి ఎంట్రన్స్. సో ఏ ప్లేస్మెంట్ అయినా కూడా, ఏ కాలేజ్ అయినా కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ప్లేస్మెంట్స్ అనేది ఒక మ్యాటర్ కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆన్ క్యాంపస్ కానీ కొన్ని కంపెనీస్ వస్తాయి, మీరు స్టిల్ అక్కడ చేయలేకపోయినా మీకు ఇంకా చాలా వేస్ ఉంటాయి. సో ప్లేస్మెంట్స్ మీరు ఎలా అయినా క్రాక్ చేయొచ్చు. అకాడమిక్స్ కూడా అంత మ్యాటర్ కాదు. మీకు నిజంగా స్కిల్ అయితే మీ పర్సంటేజ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. సో ఎక్కడున్నా ఒకటే. మరి దేనికి మనం కాలేజ్ చూడాలి? ఒకటి, మీకు నిజంగా ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీస్ అవి వస్తే మీరు లక్కీ. ఎందుకంటే మీకు అక్కడ ఉండే ఎక్స్పోజర్ అనేది ఎక్కడ రాదు. ఎక్స్పోజర్ అంటే ఏంటి? సో మీరు డిఫరెంట్ థింగ్స్కి ఎక్స్పోజ్ అవుతారు. సో ఇలాంటి నేషనల్ లెవెల్లో ఏమైనా ఈవెంట్స్ జరుగుతుంటాయి, మీకు అక్కడ జరిగే విధంగా లోకల్ కాలేజెస్లో జరగవు. అక్కడున్న అవేర్నెస్ కానీ మీకు లోకల్ కాలేజెస్లో ఎవరికీ ఉండదు. సో ఇది అకాడమిక్స్ గురించి, టీచింగ్ గురించి నేను చెప్పట్లేదు. అది ఎక్కడైనా ఒకటి. ఇండియాలో మీరు ఏ కాలేజ్ చేరినా అది ఒకేలా ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే అంతా మీ మీదే డిపెండ్ అవుతుంది. బట్ మీకు ఆ మోటివేషన్ ఎలా వస్తుంది? మీరు టైప్ 3 కాలేజ్లో చేరారనుకో, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే ఎంజాయ్ చేద్దాం, బంక్ కొడదాం ఇదే అనుకుంటారు. మీరు సిన్సియర్గా చదవాలి అనుకుంటే చదవాలి, ఆర్ ఏదైనా నేర్చుకోవాలి, ఆర్ ఇంకేదైనా చేయాలనుకుంటే మీకు అంత మోటివేషన్ ఉండదు. మీరు అలా చేస్తుంటే మిమ్మల్ని ఎలా చూస్తారంటే పిచ్చివాళ్ళలా చూస్తారు. అంటే వీడేంది ఎప్పుడు ఇలా చదువుతున్నాడు, వీడేంటి ఎప్పుడు కూడా జాబ్స్ అంటాడు, ఇది అంటాడు, స్కిల్ అంటాడు, ఇది అంటాడు, అలానే చూసేవాడు. సో నన్ను అలానే చూసేవాడు. నన్నైతే నిజంగా ఒక పిచ్చివాళ్ళలా చూసాడు చాలా వరకు. అందరూ ఎలా ఉంటే మీకు అసలు లైఫ్ అయితే లేదు, ఎంజాయ్మెంట్ ఇది అంటారు. బట్ ఎంజాయ్మెంట్ అనేది మనకు తెలుసు. సో ఇప్పుడు మన డెఫినేషన్లో ఫన్ ఏంటని మనకు తెలుసు. సో అందరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి ఇక్కడ డ్రాబ్యాక్ ఉంటుంది. బట్ మీరు ఐఐటీస్, ఎన్ఐటీస్లో చూసారంటే అక్కడ స్టూడెంట్స్ అందరూ సిమిలర్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఎలాగా, మనం మంచి జాబ్ తెచ్చుకోవాలి, మన కెరీర్ బాగుండాలి, మనం ఏదైనా స్టార్ట్ చేయాలి, మనం ఏదైనా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం కాలేజ్లో ఉన్నప్పుడే, ఆర్ మనం కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యే లోపలే, కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యే లోపలే సో మనం ఏదైనా ఒక స్టార్ట్అప్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేద్దాం, సో దట్ మన కెరీర్ చాలా బాగుంటుంది. ఇలాంటివి ప్లాన్ చేస్తారు. మనం ఏమైనా క్లబ్ స్టార్ట్ చేద్దాం, మనం ఏమన్నా నేషనల్ లెవెల్ కాన్ఫరెన్సెస్కి వెళ్దాం, సో ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేద్దాం, ఈ వర్క్షాప్స్కి వెళ్దాం, ఇది నేర్చుకుంటాం. సో ఈ మైండ్ సెట్ ఉంటుంది. బట్ లోకల్ కాలేజ్లో ఏంటంటే మోటివేషన్ అనేది సెల్ఫ్గా ఉండాలి. అంటే ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేయరు. మీ పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయరు. మహా అయితే బంక్ కొడదాం, లేకపోతే ఏదైనా మూవీస్కి వెళ్దాం, వీటికి ఎంకరేజ్ చేస్తారు. అఫ్కోర్స్ అవి కూడా ఉండాలి, ఎక్కడైనా ఉంటాయి. బట్ వీటికి మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. మీరు ఏదైనా కొత్తగా చేసినా మీకు అంత రికగ్నిషన్ ఉండదు, అప్రిషియేషన్ ఉండదు, ఎక్స్పోజర్ ఉండదు. బట్ రియాలిటీ ఏంటంటే నాకు ఫస్ట్ ఇయర్ అలాగే అనిపించింది. నేను ఇంజనీరింగ్లో చేరినప్పుడు నా ఫస్ట్ ఇయర్ అంతా నేను యాక్చువల్లీ ఇదే ఫేస్ చేశాను కంప్లీట్గా. ఎవరు కూడా దేనికి సపోర్ట్ చేయరు. నేను ఏదైనా ఓన్గా అంటే నేను ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇంట్లో రిక్వెస్ట్ చేసి మరి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది పెట్టించుకున్నాను. అప్పట్లో అది అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉండేది. బట్ స్టిల్ అది కాస్ట్లీయే. సో ఒక 500 ఆ రేంజ్లో ఉండేది మంత్లీ. బట్ స్టిల్ నేను రిక్వెస్ట్ చేశాను నాకు అది అవసరం అని చెప్పి. సో నేను దాని ద్వారా నేను ఓన్గా ఏమైనా తెలుసుకొని ఏదైనా కాలేజీలో చెప్తే ఇలా వీటికి వెళ్దాం, ఇవి చేద్దాం అంటే అందరు నన్ను చాలా వింతగా చూసేది. వీడు ఏం చేస్తున్నాడు, చదువుకోకుండా ఇవన్నీ ఎందుకని. బట్ స్టిల్ సెకండ్ ఇయర్ నేను వచ్చేటప్పటికి నేనే రియలైజ్ అయ్యాను. సో ఒకరు నిన్ను ఎంకరేజ్ చేయబలేదు, ఒకరు నిన్ను పుష్ చేయబలేదు, నువ్వేం చేయాలనుకున్నా వచ్చి. ఎందుకంటే నీకు తెలుసు ఏం చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు కెరీర్లోని. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నాకు ఇది సెకండ్ ఇయర్ నుంచి నేను ఎలా రియలైజ్ అయ్యానంటే, ఫస్ట్ ఇయర్లో కూడా నేను ఇలా బయట ఈవెంట్స్కి వెళ్ళేది, పేపర్ ప్రజెంటేషన్స్ అని, ఈ ఈవెంట్స్ అని, ఈ కోడింగ్ కాంపిటీషన్స్ అని ఇవన్నీ అటెండ్ చేసేది నేను. నాకు ఫస్ట్ ఇయర్లోనే చాలా ప్రైజెస్ వచ్చేవి. సో ఇది పక్కన పెడితే సెకండ్ ఇయర్ నుంచి నాకు ఈ మోటివేషన్ అనేది, ఈ సెల్ఫ్ మోటివేషన్ బాగా వచ్చింది. సో నేను అప్పటి నుంచి ఏం చేశానంటే, సో కంప్లీట్గా నేను ఇంకెవరిని పట్టించుకోకుండా నా పాటికి నేను ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ వెళ్ళి డిఫరెంట్ థింగ్స్ నేర్చుకొని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసి, నేను చాలా సిచ్యువేషన్స్లో కాలేజ్ బంక్ కొట్టి మరీ ప్రాజెక్ట్స్ చేయడానికని, ఇలా బయట కాలేజెస్లో వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకపోతే లీవ్స్ పెట్టి మరీ వెళ్ళేది. అది నాకు చాలా హెల్ప్ అయింది. నాకు ఎంత ఎక్స్పోజర్ వచ్చిందంటే, సో ఇది నేను బ్రాక్ చేసుకోవడానికి చెప్పట్లేదు. బట్ స్టిల్ చుట్టూ ఉన్న కాలేజెస్లో కానీ, స్టేట్లో చాలా కాలేజెస్లో కానీ నేను ఎప్పుడైనా వెళ్తే నన్ను రికగ్నైజ్ చేసేవాళ్ళు. అరే యశ్వంత్ కదా, పోయినసారి ఇలా ఈ ప్రైజ్ వచ్చింది అని చెప్పి.
సో ఇదంతా ఎలా పాసిబుల్ అయిందంటే జస్ట్ బ్రాగింగ్ కోసం కాదు, రియాలిటీ. ఎందుకంటే మన గురించి మనం చెప్పుకోకపోతే ఇంకెవ్వరు కూడా పబ్లిసిటీ ఇవ్వరు. సో ఇది నేను ఓన్గా కష్టపడి చేసుకున్నాను కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నాను. సో నాకు చాలా ఎక్స్పోజర్ వచ్చింది, నాకు రియాలిటీ తెలిసింది, అసలు బయట ఎలా ఉంటుంది, కాంపిటీషన్ ఎలా ఉంటుంది. ఇదంతా నేను టైర్ 3 కాలేజ్ నుంచే చేశాను, వితౌట్ ఎనీ మోటివేషన్, అంటే ఎక్స్టర్నల్ మోటివేషన్ లేకుండా సెల్ఫ్గా మోటివేట్ అయ్యి నేను ఇవన్నీ చేయాలి అంటే నేను చేశాను సక్సెస్ఫుల్గా. సో నాకు చాలా ప్రైజెస్ వచ్చాయి. ఇప్పటికి నేను నంబర్ చెప్పాలంటే కూడా నాకు గుర్తులేదు, అన్ని ప్రైజెస్ వచ్చాయి నాకు. సో ఇదంతా ఎలా పాసిబుల్ అయింది అంటే సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ అవేర్నెస్. మీరు నిజంగా ఏదో అచీవ్ చేయాలి అనుకుంటే మీరు టైర్ 1 కాలేజ్లో ఉండాల్సిన అవసరం లేదు, సిటీస్లోనే ఉండాల్సిన అవసరం లేదు. నేను చేరింది లోకల్ టౌన్, అది టౌన్ కూడా కాదు, ఆ కాలేజ్ ఉన్న ఏరియా విలేజ్ టైప్ ఉంటుంది అనుకోండి. బట్ స్టిల్ నాకు ఆ మోటివేషన్ ఉంది, నేను ఏం చేయాలనుకుంటున్నాను అని చెప్పి. ఎందరో నన్ను క్రిటిసైజ్ చేసేది, ఇప్పుడు ఏమన్నా స్టేజ్ ఎక్కి నేను మాట్లాడాలనుకుంటే అందరు క్రిటిసైజ్ చేసేది, వీడు మరీ ఓవర్ అన్నట్టుగా. అవన్నీ పట్టించుకుంటే మీరు అక్కడే ఆగిపోతారు. సో నేను అంటే నా జర్నీ షేర్ చేసుకున్నాను, దీంట్లో మీకు చాలా అర్థమై ఉండొచ్చు. మీరు ఏ కాలేజ్ చేరాలనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత సెల్ఫ్ మోటివేటెడ్గా ఉన్నారనేది ఇంపార్టెంట్. మీరు బయట ఈవెంట్స్కి వెళ్ళండి, పేపర్ ప్రజెంటేషన్స్ అని ఉంటుంది, అంటే మీరు జస్ట్ ఏదైనా ఒక టెక్నాలజీ గురించో మీకు తెలిసిన టాపిక్ గురించో మీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తారు పవర్ పాయింట్లో వేసి, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. మీరు ఒకవేళ ఏ బ్రాంచ్ అయినా కూడా సో మీకు అనేది మీ కోర్ నాలెడ్జ్తో పాటు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ బ్రాంచ్ చూస్ చేసుకోవాలనేది ఇది చాలా కామన్ డౌట్. సింపుల్ అండి, మీరు ఒకసారి బీటెక్లో ఏ బ్రాంచెస్ ఉంటాయి, ఇది జస్ట్ సింపుల్ రీసెర్చ్. ఇది నేను చెప్పచ్చు, బట్ ఇది నేను చెప్పితే ఇది ఎవరో ఎక్స్టర్నల్ ఒపీనియన్ మీ మైండ్లో వెళ్తుంది. ఇలా కాకుండా ఏ బ్రాంచెస్ ఉంటే ఒకసారి సెర్చ్ చేయండి, ఏ బ్రాంచ్ ఏం చేస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అంటే సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేస్తాం. సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, మీరు వాడే యాప్స్ కానివ్వండి, మీరు మొబైల్లో ఉండే ఓఎస్ కానివ్వండి, వెబ్సైట్స్ కానివ్వండి, ఇప్పుడు మీరు చూసిన రోబోట్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, ఇవన్నీ బిల్డ్ చేస్తాం. అంటే మనం టచ్ చేయకుండా మనం యూజ్ చేయగలిగేవి, టచ్ అంటే ఫిజికల్గా కాకుండా మనం మొబైల్స్లో, మన ల్యాప్టాప్స్లో యూజ్ చేయగలిగే ప్రతి ఒక్కటి మనం కంప్యూటర్ సైన్స్ నుంచి చేస్తాం. ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ ఉంటుంది. సో ఎలక్ట్రానిక్స్ అంటే మనం బయట చూసేది కాకుండా బ్యాక్గ్రౌండ్, మనం చూడాలంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి ఉండాలి. సో ఎలక్ట్రానిక్స్ లేకుండా అది ఉండదు. ఎలక్ట్రికల్ అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు, సో ఎలక్ట్రిసిటీ లేకుండా ఓల్డ్ ఉండదు. సివిల్, కన్స్ట్రక్షన్, మెకానికల్, కంప్లీట్ ఆటోమొబైల్స్ రిలేటెడ్. సో అంటే నేను చెప్పేది ఓవర్ వ్యూ, బట్ మీరు చూస్తే చాలా తెలుస్తుంది. ఇలా డిసైడ్ అవ్వండి. అవన్నీ మీరు తెలుసుకున్నాక ఏ బ్రాంచ్ మీకు బెటర్ అనిపించింది, సో ఇది చూసాక అరే నాకు ఇది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, సో నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా మీకు మైండ్లో ఇది కనెక్ట్ అయి ఉంటుంది, అలా వెళ్ళాలి. కానీ సో మీ ఫ్రెండ్స్ అందరూ, సో బాయ్స్ అయితే ఎక్కువ మెకానికల్ వెళ్ళాలి, ఎందుకంటే అందరూ వెళ్తుంటారు, అదేదో లైఫ్ అంటారు, ఇదంటారు, అలా ఏముండదు. ఏ బ్రాంచ్ అయినా ఒకటే. బట్ సింపుల్ ఏంటంటే మీరు సెల్ఫ్ మోటివేటెడ్గా క్లారిటీగా ఉంటే ఏదైనా ఒకటే. సో ఈవెన్ కంప్యూటర్ సైన్స్ కూడా అంతే. సో అందరూ ఏదో సాఫ్ట్వేర్ భూమిలో ఉంది, సాఫ్ట్వేర్ జాబ్స్ ఈజీ అని మీరు వెళ్ళకండి. ఎందుకంటే ఓన్లీ 10% సక్సెస్ అవుతారు ఎక్కడైనా కూడా. మిగిలిన అందరూ ఏంటంటే జాబ్ కోసం సెర్చ్ చేస్తూనే ఉంటారు. అదంటే మీ స్కిల్ బేస్డ్ ఉంటుంది. సో కోర్ జాబ్స్ రావట్లేదంటే అది కూడా ఫాల్సే. ఎందుకంటే చాలామంది ఉన్నారు నాకు తెలిసి, వాళ్ళ కోర్ బ్రాంచెస్లో జాబ్స్ ట్రై చేసి వచ్చేవాళ్ళు. బట్ అదంతా ఏంటంటే మీ సెల్ఫ్ లర్నింగ్, మీ సెల్ఫ్ మోటివేషన్ బట్టే ఉంటుంది. సో మీకు ఐఐటి, ఎన్ఐటి రాకపోయినా పర్లేదు, మీకు టైర్ 3 వచ్చినా పర్లేదు, మీరు సెల్ఫ్ మోటివేటెడ్గా సెల్ఫ్ లర్నింగ్ కొంచెం అడాప్ట్ చేసుకొని సో యాక్టివ్గా ఉండగలిగితే, సో జస్ట్ చదువుకున్నామని కాదు. సో అని చెప్పడం మర్చిపోయాను, నేను ఇవన్నీ చేస్తూ కూడా నేను ఇంజనీరింగ్లో టాపర్. ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ నేను టాపర్ని. సో ప్రతిసారి నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది. నేను యాక్చువల్లీ ఎగ్జామ్స్ ముందు రోజు కూడా నేను అంత చదివాను కాదు, బట్ నాకు ఎలా వచ్చేవంటే పర్సంటేజ్, నేను ఇలా నాకు ఎక్స్పోజర్ ఉండేది, నేను ఓన్గా చాలా నేర్చుకునేవి. అవన్నీ నేను నేర్చుకున్నాక నాకు ఎలా అనిపించింది అంటే ఎగ్జామ్స్ అవన్నీ చాలా సింపుల్గా అనిపించింది. ఓ ఇంతే కదా ఇది. సో రాసేసేది, నేను డైరెక్ట్గా ఎగ్జామ్స్కి వెళ్తాను, అవన్నీ నాకు ఎక్కడో తెలిసినట్టే ఉంటుంది. నేను 100% ఎఫర్ట్ పెట్టి చదవకపోయినా కూడా అవన్నీ తెలిసినట్టే ఉంటుంది. రాసేది ప్రతిసారి నేను టాప్ వచ్చేది. సో ఇలా నేను ఇంజనీరింగ్ని టాప్ చేశాను. సో నన్ను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఇలానే చాలా ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాను. సో అంటే ఎగ్జామ్స్ అంటే ఇంజనీరింగ్లో కాదు, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్ కానీ ఇవన్నీ. నాకు కూడా పెద్ద యూనివర్సిటీస్ రాలేదు. సో అంత మనీ ఎఫర్ట్ చేయలేక నేను టైర్ 3 కాలేజ్లోనే జాయిన్ అయ్యాను. బట్ స్టిల్ నాకు ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి ఒక 12-13 ప్లేస్మెంట్స్ వచ్చాయి నాకు. సో అన్నీ ఆఫ్ క్యాంపసే. సో అంటే ఎవరైనా అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. సో వాటిలోనే ఏది సెలెక్ట్ చేసుకోలేదు. తర్వాత మళ్ళీ నేను ఓన్గా ట్రై చేసి మిగిలిన కొంచెం మంచి కంపెనీస్ చూస్ చేసుకున్నాను. బట్ మీరు కానీ ఇది చూస్తే అంటే మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక ఐడియా అనేది వస్తుంది. ఏంటంటే సో మనం ఐఐటీస్లోనే ఉండాల్సిన అవసరం లేదు, సిటీస్కి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. మనం ఏమవ్వాలని తెలిస్తే, మన క్లారిటీ ఏందని తెలిస్తే ఎక్కడైనా కూడా మీరు సక్సెస్ అవ్వచ్చు. సో ఫైనల్గా ఇది నేను ఇంజనీరింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో మీకు ఇది హెల్ప్ఫుల్ అయితే ఒక లైక్ ప్రెస్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో ఏమైనా మెన్షన్ చేయండి.
ఎవరికైనా షేర్ చేస్తే ఇది యూజ్ అవుతుంది, వాళ్ళు కొంచెం మోటివేట్ అవుతారు. ఈవెన్ 12th స్టూడెంట్స్ అయినా ఆర్ ఆల్రెడీ ఇంజనీరింగ్ చేస్తున్న స్టూడెంట్స్ అయినా మోటివేట్ అవుతారు అనిపిస్తే ఇది షేర్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటివి రెగ్యులర్గా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.